సెలబ్రేషన్స్ లో మందుబాబులు రెచ్చిపోయారు. అన్ని పాత రికార్డులను బద్దలు కొడుతూ సర్కార్ ఖజానాను నింపారు. అంతేకాదు అరుదైన రికార్డులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు హైదరాబాద్ మందుబాబులు నెలకొల్పి ఇక అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఒక్క హైదరాబాద్ లోని 31st నైట్ తో పాటు న్యూ ఇయర్ రోజున జరిగిన మద్యం అమ్మకాలు అన్ని రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డును సృష్టించాయి. హైదరాబాద్ హిస్టరీలోనే ఫస్ట్ టైం 2025 డిసెంబర్లో 5,000 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. ఇక న్యూ ఇయర్ సందర్భంగా 2 రోజుల్లో దాదాపు 750 లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక దీంతో ఈ సరికొత్త రికార్డు 2023 డిసెంబర్లో నమోదైన 4,300 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా 5.100 కోట్ల మద్యం ఓన్లీ డిసెంబర్లో నెలలో విక్రయమైంది. అయితే ఏపీలో కూడా మందుబాబులు తమ తడాకాను చూపించారు. డిసెంబర్ 31, 2025న ఒక్క రోజులోనే 172 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల ఖజానాలు కిక్కురాయిళ్లు కారణంగా గలగలమంటున్నాయి. ఇక తెలంగాణలో మద్యం అమ్మకాలను ఆ ఏడాది రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే ఇది వరకు ఎన్నడూ లేనంతగా మద్యం తాగేశారు మందుబాబులు. హైదరాబాద్ చరిత్రలో తొలిసారిగా 2025 డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో 5,100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 30న దాదాపు 375 కోట్లు, డిసెంబర్ 31న ఒక్క రాత్రిలో 350 కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా 2025 ఏడాది చివరి 2 రోజుల్లో మందు కుమ్మేయడంతో దాదాపు 750 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో పాత రికార్డులన్నీ తుడుచుకుపోయాయి. 2025 డిసెంబర్లో చివరి 5 రోజుల వ్యవధిలోనే 1,344 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇలా ఒకే నెలలో 5,000 కోట్లకు మించి లిక్కర్ సేల్స్ జరగడం ఇదే ఫస్ట్ టైం. దీంతో ఆల్ టైమ్ రికార్డుగా పేర్కొంటోంది తెలంగాణ అబ్కారీ శాఖ. 2023 డిసెంబర్లో నమోదైన మద్యం అమ్మకాల రికార్డు 4,300 కోట్లను ఈ డిసెంబర్ బ్రేక్ చేసింది.